ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వము రోజు రోజుకి తన ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ తను ఏదైతే సంక్షేమ పథకాల మీద ప్రామిస్ చేసి వచ్చిందో, గవర్నమెంట్ ఫామ్ చేసిందో, ఈ సంక్షేమ పథకాలను ముఖ్యంగా సూపర్ 6ని దారి మళ్లించే విధంగా, ప్రజల్ని మభ్యపెట్టే విధంగా వీళ్ళ ఆలోచనలు వీళ్ళ చేతలు ఉన్నాయని మనం చెప్పగానే చెప్పచ్చు. ఎందుకంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కుప్పం వచ్చినప్పుడు ఇక గత ప్రభుత్వము ఎక్కడి నుంచి అప్పులు చేసేసిందో అసలు తెలియటం లేదని, తలకు మించిన భారం అయిపోయిందనేసి, అలాగే దీని మీద శ్వేతపత్రాలు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన మాట్లాడే విధానము, అలాగే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏదైతే ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చొని ఒక డిబేట్ కొనసాగించారు. ఇంకా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గురించి మనందరికీ తెలిసిందేదే. అక్కడ జర్నలిస్టులు ముసుగులో ఉన్న మేధావులు కొలికిపూడి శ్రీనివాసరావు గారిని అడిగితే, ఏంటండి ఈ యొక్క సూపర్ 6లు అమలు చేయాలంటే తలకు మించిన భారాలు కదా అంటే, నిజమేనండి, నాకు కూడా పర్సనల్ గా అనిపిస్తుంది. ఈ సూపర్ 6లు అమలు చేయాలి అని అంటే దేశవ్యాప్తంగా హేతుబద్ధ చర్చ జరగాలంట. ఏంటి? దేశవ్యాప్తంగా హేతుబద్ధమైన చర్చ జరగాలంట. దేనికి జరగాలి హేతుబద్ధమైన చర్చ దేశవ్యాప్తంగా? ఎందుకు జరగాలి అని అంటాను. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సెషన్లో 1.5 గంట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసారా లేదా? ఇతర ఖండంతరాలు అంటే ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా చూశారు ఆ రోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా. బడ్జెట్ సెషన్లో స్టేట్ డెఫిసిటీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్టేట్ డెఫిసిటీ గురించి కానీ, ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు స్టేట్ డెఫిసిటీ గురించి కానీ, అలాగనే ఆర్థికంగా కరోనా క్రైసిస్లో ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రం మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడిందని కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గతంలో తీసుకొచ్చిన అప్పులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సార్ గతంలో తీసుకొచ్చిన అప్పులు కావచ్చు, పరిధులు దాటి అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే అప్పు చేశారో అంతకంటే తక్కువగానే పరిధి దాటి మేము అప్పు చేయలేదు, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ సమపాలనలో ప్రజలకు తీసుకొని వచ్చినాము. అలాగేనే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తున్నారో సూపర్ 6లని, ఇది సాధ్యపడే విషయమేనా? ఒకసారి ఆలోచించండి. స్టేట్ బడ్జెట్ ఎంత, ఇప్పుడున్న పరిస్థితి ఏంది, స్టేట్ ఆర్థిక పరిస్థితి ఏంది అని చాలా నీట్ గా చెప్పారు సూపర్ 6ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ సూపర్ 6లు అమలు చేయడం అనేది చాలా చాలా కష్టము అని చెప్పి ఆయన చెప్పినప్పుడు చాలా మంది కూడా తనని ట్రోల్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. అంతెందుకు చంద్రబాబు నాయుడు కూడా ఆయన యొక్క ఏమంటారు ఎన్నికల ప్రచారంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఎన్నికల ప్రచారంలో ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6లు చేత కాదు అని చెప్పేసి చేతులు ఎత్తేశారు. నేను సంపదలను సృష్టిస్తాను, నాకు అంత అనుభవం ఉంది, సంపదలను సృష్టించి నా అనుభవం ద్వారా నేను సూపర్ 6లు అమలు చేస్తాను అని చెప్పి ఈయన పదే పదే చెప్పే విధానము మనందరూ చూసాం. మరి సంపదను ఎక్కడి నుంచి సృష్టిస్తాడు? ఈ సూపర్ 6లే దారి మళ్ళించే ప్రయత్నం జరుగుతుంటే ప్రజలను సిద్ధం చేస్తున్నారు. ఎందుకనంటే జరిగే ప్రతి ఇన్సిడెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారమే సూపర్ 6లని ట్రాక్ తప్పిస్తున్నారు. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం, జగన్మోహన్ రెడ్డి గారి కారణమే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తను కావచ్చు, తన ఎంపీలు కావచ్చు, తన మంత్రులు కావచ్చు, తన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇదే ప్రచారాన్ని రాబోయే రోజుల్లో తీసుకురావడానికి సిద్ధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మీరు చాలా సీనియర్ రాజకీయ పరంగా సంపదలను సృష్టిస్తాము అని చెప్పారు, అలాగనే సూపర్ 6లు అమలు చేస్తాము అని చెప్పారు. మరి ఆంధ్ర రాష్ట్రము ఆర్థికంగా ఎంతవరకు సహకరించగలదో అని ఒక ఆలోచన లేకుండానే మీరు సూపర్ 6లు అమలు చేస్తానని వాగ్దానాలు చేశారా? మీకంటూ ఆలోచన ఒక విజనరీ ఉంది కదా, ఆ ఆలోచన విజనరీ పెట్టుకునే మీరు ఈ సూపర్ 6లు అమలు చేస్తానని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సూపర్ 6లు అమలు చేయాలా వద్దా? మీరు వాగ్దానాలు చేసే ముందు తెలీదా రాష్ట్ర పరిస్థితి ఏంది, ఏ విధంగా అప్పుల్లో ఉంది, మనం ఎంతవరకు చేయొచ్చు అనే ఒక థాట్ లేకుండానే మీరు వచ్చేసారా? వాగ్దానాలు ఇచ్చేసారా? ప్రజలు ఎప్పుడు కూడా
మిమ్మల్ని సంక్షేమ పథకాలు అడగలేదు. మిమ్మల్నే కాదు, జగన్మోహన్ రెడ్డి సార్ని కూడా సంక్షేమ పథకాలు మాకు కావాలని ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు. మీరు ఇస్తానంటేనే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ప్రజలు ఏం డిమాండ్ కూడా చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల ప్రకారము ఆయన సంక్షేమ పథకాలు అభివృద్ధి సమానంగా నెరవేర్చారు. డోర్ డెలివరీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు పేరు నిలబెట్టుకున్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన సక్సెస్ అయ్యారు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో. మరి మీరేంటి ఇన్ని కారణాలు చెప్తున్నారు దేనికి? స్టేట్లో అప్పులు అయిపోయేసాయి, లెక్కలైన అప్పులు అయిపోయి దిక్కుదలలేదు అనేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దొయ్యాలని ఏ విధంగా చూస్తారు? ఇంకొక విడ్డూరం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోనే ఆంధ్రజ్యోతి కాదు, ఈనాడు అనుకుంటా, మీరు కూడా చూడండి, ఈనాడు పత్రికలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఖజానా ఎంత ఉంది అంటే 100 కోట్లు ఉంది. అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఖజానా 100 కోట్లు ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 100 కోట్లతో రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారో వేచి చూద్దాము. ఒక అనుభవం గల నాయకుడిని ఇంటికి పంపించేసినారు. ఈయనని మీరు ఎన్నుకున్నారు కాబట్టి స్టేట్ బడ్జెట్ 100 కోట్లే ఉంది. ఏ విధంగా మీరు ఆయన పరిపాలిస్తాడో చూద్దాం అన్నట్టు ఒక ఛాలెంజ్ విసిరారు. ఏది? ఈనాడు దినపత్రిక. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నడిపించాడు పాలన అనేది మీరందరూ చూశారు. మీరందరే సాక్షులు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ సాక్షులే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారు, కరోనా క్రైసిస్ లో కూడా, అంత కరోనా క్రైసిస్ వచ్చినప్పటికి కూడా ఆయన ఏ విధమైన పాలన అందించారో ప్రతి ఒక్కరు కూడా సాక్షులే. కడుపులో ఉన్న బిడ్డతో సహా పండు మొసలి వరకు సాక్షులే. అంతదాకా ఆయన సేవలు అందించారు ప్రతి ఒక్కరికి కూడా. యనమల రామకృష్ణుడు సార్ కూడా అన్నారు, టీడీపీకి సంబంధించి ఒక అనుభవం గల నాయకుడిని ప్రజలు ఇంటికి పంపించేశారు. ఇది 2019 స్టేట్మెంటే, పంపించేశారు. ఇప్పుడు స్టేట్ బడ్జెట్ 100 కోట్లే ఉండేది. మరి చూద్దాము, ఆయనకు అప్పులు కూడా పుట్టవు. ఎవరు అప్పులు ఇస్తారు, స్టేట్ ని ఏ విధంగా రన్ చేస్తారు, 6 నెలల్లో ఆయన పనితీరు ఏ విధంగా బయటపడుతుందో మనందరూ చూస్తాం కదా అని చెప్పి యనమల రామకృష్ణులు కూడా అనడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఏ విధంగా పాలన తీసుకొచ్చారో అందరూ చూశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటలు ఏంటి అంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ఖజానాలో 1,00,000 కోట్లు పెట్టుండాలి ఈయన సంక్షేమ పథకాలు ఇప్పుడు నెరవేర్చుకోవడానికి. ఈ కారణం ఏంటి అంటే, ఈయన 2019లో ఈయన వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారికి 1,00,000 కోట్లు మిగిలిసిపోయాడు కదా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు పెట్టి ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి మాట్లాడే వాళ్ళు కాదేమో, నాకైతే తెలీదు. ఎందుకంటే వీళ్ళ మాటలు, వీళ్ళ ఆలోచనలు చూడండి మీరు బాగా. చేతగాని మాటలు, చేతగాని తనాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ సూపర్ 6లన్నీ పక్కన పెట్టేసేసి వీళ్ళు చేయబోయేది రేపటి నుంచిదే. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసేశారు, రాష్ట్రాన్ని భ్రష్టు చేస్తున్నారు కాబట్టి మేము ఈ సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాం, రాసుకోండి అన్నట్టే చెప్తారు వీళ్ళు. ఖచ్చితంగా 1 నెలలోనే వీళ్ళ చేతగాని తనం బయటకు వచ్చేస్తుంది. మీరు అందరూ కూడా చూడండి. ఖచ్చితంగా ఈ మధ్యన పిల్లల గురించి కూడా, ఆ స్కూల్ పిల్లలకి అన్నం లేకోకుండా వాళ్ళు ఏ విధంగా ఆకలితో అలమటిస్తున్నారో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా నిత్యము కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన చేశాడు, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టాడు, జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్లు కట్టాడు, జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు, దాచుకున్నాడు. ఇవన్నీ ఇంకా ఈ యొక్క ప్రజల సమస్యలతో అవసరం లేదు వీళ్ళకు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి వదిలేయండి. ఆయన ఏం స్టేట్ వదిలే ఎక్కడికి పోలే, స్టేట్ లోనే ఉన్నారు. ఫస్ట్ పసిపిల్లలు, బడి పిల్లలు, ఆ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాస్త అన్నము కరెక్ట్ గా అందించండి అయ్యా. వాళ్ళ ఆకలి కేకలు, అన్నమో రామచంద్ర అంటూ ఆ పిల్లలు పడుతున్న అవస్థలు చూస్తుంటే కడుపు తరుకోబోతుంది నిజంగానే. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ స్కూల్ దగ్గర నిరసనలు తెలపడము, మీకు అంతగా జగనన్న గోరుముద్ద అనేది ఇష్టం లేకపోతే ఏ యొక్క ఎన్టీఆర్ గోరుముద్దో, పవన్ కళ్యాణ్ గారి గోరుముద్దో, చంద్రబాబు నాయుడు గారి గోరుముద్దో అని పెట్టుకొని కనీసం అట్లీస్ట్ ఆ పిల్లల కడుపులు నింపండి. ఇదొక్కటే నేను నా ఛానల్ నుంచి నేను కోరుకుంటాను. పసిపిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ బాగా ఉంటేనే వాళ్ళు మంచిగా చదువుకోగలుగుతారు.
జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కూడా అదే, ఆయన పెట్టిన గోరుముద్ద యొక్క ఆశయం కూడా అదే. పిల్లలకు కనుక మనం మంచి ఫుడ్ని అందిస్తే ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు, చదువు మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ ఫోకస్ పెరుగుతుంది అనేసి ఆయన అందించిన ఆ గోరుముద్ద మీకు ఇష్టం లేకపోతే పోయింది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏ రామారావు గోరుముద్దనో లేకపోతే బాబు గారి గోరుముద్దనో పవన్ కళ్యాణ్ గోరుముద్దనో ఏదో గోరుముద్ద అయితే మీరు పెట్టుకొని ఫస్ట్ అయితే ఆ చిన్నపిల్లల ఆకలి తీరుస్తారని నేను మరొకసారి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మన వీడియోస్ ప్రతి ఒక్కరికి చేరాలి, ప్రజలని ఆలోచింపజేసే విధంగా మన వీడియోలు ఉండాలి అని చెప్పేసి మరొకసారి నేను అందరికీ తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. మంచి కామెంట్స్ వస్తున్నాయి అండ్ మంచి లైక్స్ కూడా వస్తున్నాయి. మీకు ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్స్ టు ఆల్.